నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సాగర్ తీరంలో పోటెత్తే కెరటాల ఘోష విశాఖ BRTS రోడ్లో వినిపించింది. చిరు మందహాసంతో జగనన్న కదిలి వస్తూ ఉంటే ఉప్పొంగిన మహాసైన్యం వెంట నడిచింది. అశేష జనవాహిని నడుమ ప్రశాంత వందనంతో అడుగులు వేస్తున్న సీఎం జగన్ ని చూసి ప్రచండ బాణుడు చల్లపడ్డాడు. ఆకాశం మేఘావృతమై జననేతకు ఘన స్వాగతం పలికింది. మహావిశాఖ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మేమంతా సిద్ధం బస్యాత్ర వేపగుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం, NED జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిపాలెం మీదుగా ఎండాడ వరకు సాగింది. దారి పొడవున అక్కా చెల్లెమ్మలు, హారతులు, చిన్నారుల కోలాటాలు, యువకులు డాన్సులు, తీర్మార్ స్టెప్పులతో సీఎం జగన్ కు సాదర స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 20వ రోజు గ్రేటర్ విశాఖలో అపూర్వ రీతిలో సాగింది. చిన్నయ్యపాలెం నైట్ స్టే క్యాంపు వద్ద సీఎం జగన్ ను చూసేందుకు స్థానికులు, అనకాపల్లి జిల్లా వాసులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలి రావడంతో పరిసరాలు కోలాహలంగా మారిపోయాయి. పలువురు పార్టీ నేతలు సీఎం జగన్ ను శిబిరం వద్ద కలిశారు. చిన్నాయపాలెం వద్ద ఉదయం ప్రారంభమైన బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పినగాడి, రాంపురం, చింతల అగ్రహారం, లక్ష్మీపురం, వరలక్ష్మి నగర్, వేపగుంట మీదుగా గోపాలపట్నం వరకు సాగింది. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవున అక్కా చెల్లెమ్మలు హారతులు ఇచ్చారు. అదేవిధంగా లక్ష్మీపురం సెంటర్లో విద్యార్థినులు, యువతులు పూలు చల్లి స్వాగతం పలికారు. నాయుడు తోట మీదుగా సాగిన యాత్ర మధ్యాహ్నం భోజన విరామ సమయానికి గోపాలపట్నం చేరుకునేసరికి BRTS రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది. పినగాడి నుంచి వేపగుంట జంక్షన్ వరకు సుమారు 14 కిలోమీటర్లు ఉండగా సీఎం జగన్ ప్రతి సెంటర్లో ఆగి చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. గత ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు మండు టెండలో వెళ్లిన రోజుల్ని ఇప్పుడు పొద్దు పొడవక ముందే వాలంటీర్ ఇంటికే వచ్చి ఇవ్వటాన్ని పినగాడిలో వృద్ధులు గుర్తు చేసుకున్నారు. మేలు చేసిన తమ బిడ్డను చూస్తూ ఉంటే ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పలుచోట్ల ఫోటోలు తీసేందుకు వాహనదారులు పోటీ పడ్డారు. ఇక్కడ పుట్టి విదేశాల్లో స్థిరపడిన NRIలు జన్మభూమి కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఉంటారు. అలాంటి వారిని కూడా ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తమ విషయ ప్రచారంతో మారుస్తారా? వాళ్ళను ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి కూలీని రెచ్చగొట్టి మీ డబ్బంతా ఇక్కడకు తెచ్చి ఓటుకు 6,000 నుంచి 10,000 రూపాయలు పెట్టండి, ఒక్కొక్కరు 10 వైఎస్ఆర్సీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. అసలు టీడీపీ NRI సెల్ కోఆర్డినేటర్ జయరాం చేస్తున్న ప్రచారం ఏంటి? వైఎస్ఆర్సీపీ కుటుంబాల్లో ఉండే వారిని వెధవలు అంటూ సంబోధిస్తూ వారిని మార్చమంటాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో NRI సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ప్రసంగ వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబు మరింత అనైతిక రాజకీయం చేస్తారా? NRIలు గ్రామాలకు వచ్చి ఇలాంటి ప్రచారం చేస్తే ప్రజలు దయచేసి మోసపోవద్దు. వాళ్ళ విష ప్రచారాలపై అప్రమత్తపై ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మీరు మాట్లాడాల్సింది కానీ మీరేం చెప్తున్నారు? కోనేరు సురేష్ గారు వచ్చి ఏమంటారు? మేము ఓడిపోతున్నాం, 147 నియోజకవర్గాల్లో మాకు దిక్కు లేదు, ఏదో ఒకటి చెయ్యండి, మీ సూపర్ 6 ఎక్కడంలా జనాలకి, మీరు చెప్తున్న మాటల్ని జనాలు నమ్మడం లేదు, అన్ని పార్టీల్ని కలుపుకున్నా మేము ఈరోజు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాం. దానికోసం దానికి తెరలేపారు. NRI వింగ్ని దింపేనారు. అమెరికాలో ఉండే, యూరోప్లో ఉండే NRIలని దింపి ఈరోజు నోటుతో రాజకీయం చేయాలని చెప్పి తెరలేపారు. ఎంత దుర్మార్గం ఇది! చదువుకున్న వాళ్ళు NRIస్ మార్పు తీసుకొని రావాలంటే మేనిఫెస్టో పరంగా పోవాలి, ప్రజల మనసు గెలిచే విధంగా పోవాలి. కానీ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించి కులం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఓటుకి 6,000 రూపాయలు అయినా ఖర్చు పెట్టండి, కానీ ఒక 10 వైసీపీ ఫ్యామిలీని మీరు మార్చండి అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్న జయరాం గారు, US NRI TDP కన్వీనర్, మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. నిన్న కోనేరు సురేష్ గారిది చూపించినాం, ఈరోజు మీకు జయరాం గారిది చూపిస్తున్నాం. ఎంత అనైతికమైన రాజకీయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు ఈ వీడియోలో అంటే, ఒక్క నిమిషం ఆయన ఏం చెప్తున్నాడు అంటే, 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒక విలేజ్లో పోయి ఖర్చు పెట్టండి, 10 ఫ్యామిలీస్ని వైసీపీ వాళ్ళని మార్చండి. ఆ వైసీపీ ఫ్యామిలీస్కి ఏ పదజాలంతో ఆయన చెప్తున్నాడు అంటే, వీళ్ళు వెధవలు,
అంటే టీడీపీ పార్టీకి ఓటు వేయించుకోవడానికి ప్రలోభాలకి గురి చేస్తున్న వాళ్ళని వెధవలు అని చెప్పిన మనిషి ఈరోజు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మన గ్రామాల్లో వచ్చి ఎన్ఆర్ఐ ముసుగులో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. నేను వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్ళతో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి వీళ్ళపైన. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సుమోటో కేసుగా తీసుకోవాలి. డబ్బుతో రాజకీయం చేయండి అని చెప్తున్నారు. ఒకవైపు భయము, ఒకవైపు హత్య, ఒకవైపు దాడులు, ఒకవైపు డబ్బుతో రాజకీయం చేయాలని చెప్తున్నారు. ఓటర్ని వెధవ అని చెప్తున్నారు. వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళని మార్చండి. ప్రతి నియోజకవర్గంలో 1000 ఓట్లన్నా మీరు మార్చగలగాల, దానికోసం కావాల్సిన డబ్బులు మీరు ఖర్చు పెట్టాలా అని చెప్పి ఈరోజు ఎన్ఆర్ఐల్ని కూడా వాడడం జరుగుతుంది. ఎన్ఆర్ఐసి కూడా చెప్తున్నా, మీరు ఏదన్నా చేయగలగాలంటే మంచిది కోరాలి, నైతికంగా చేయాలి. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీ పైన కూడా పోలీస్ కేసులు పెట్టిస్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చెప్పించి మీ పైన కూడా కేసులు పెట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి ఆడియో వినిపించండి. జయరామ్ గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్. తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం గత సంవత్సరం నుంచి మేము అమెరికాలో కూడా రోజు మీటింగులు పెడతానే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ జనార్దన్ గారు చెప్పినవన్నీ మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటా పోతూనే ఉన్నాం. ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ఇట్. కాబట్టి మనందరం, పార్టీ ఆఫీస్ ఉంది, ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఉంది, రవి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చేశాను. మనం తిరిగి వెళ్ళిపోతాం. మీరు ఏ దేశం వెళ్ళిపోయినా కానీ వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను, అది మీరు రూపాయలతో. ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలు. వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను. ఎలా మార్చాలని చెప్తున్నాడు. అది మీరు ఫోకస్. మీరు నైతికంగా మార్చగలగాలనా, అనైతికంగా డబ్బుతో మార్చగలగాలని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నాడు. డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు 1 మంత్ 2 మంత్స్ జాబ్స్ కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఈ రూమ్ లో ఉండే వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు. ప్రతి విలేజ్ లో పోయి మీరు 2-3 లక్షలు ఖర్చు పెట్టి 10 కుటుంబాలని మార్చండి. అలా నియోజకవర్గంలో 1000 ఓట్లని మార్చండి, డబ్బుతో మార్చండి. క్రిటికల్ టైం. ఇంత ఓపెన్ గా వీళ్ళు డబ్బుతో రాజకీయము ఇంకా మనకి చేస్తుంటే దీనికి సుమోటోగా కేసు తీసుకోవాల్సిన అవసరము ఎలక్షన్ కమిషన్ కు ఉంది, పోలీసు యంత్రాంగానికి కూడా ఉంది అని చెప్పి నేను మీకు ఈ రోజు నుంచి మా పార్టీ ఆఫీస్ నుంచి డిమాండ్ చేస్తున్నా. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం సుస్పష్టమైంది. నానా జాతి సమితి, గుంట నక్కలు, హైనాలు, ముళ్ల పందులు ఒకవైపు ఉంటే సంక్షేమం, మంచి అజెండాతో ఆశీస్సులు కోరుతూ జగన్ ఒక్కరే మరొక వైపు ఉన్నారు. ఆయన వెంటే జనం ఉన్నారు. ఎవరెవరితో కలిసి వచ్చినా ఒరిగేదేమీ లేదు. వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, మంత్రి జోగి రమేష్ తో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం అంతటా సంస్కరణలు, సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చారు. 87% మంది ప్రజానికానికి సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందాయని తెలిపారు. ప్రజల జీవితాల్లో మంచి మార్పు లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారని ఆయన వెల్లడించారు. ఎన్నికల నియమావళిని విరుద్ధంగా వ్యవహరించిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నాయకులు రావెల కిషోర్ బాబు, ఏ నారాయణమూర్తి, న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను అందజేశారు. చంద్రబాబు ఈ నెల 19వ తేదీన రాయదుర్గం, ఆలూరు నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పై నిరాధార
నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగిస్తూ హత్య రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోకేష్ ప్రసంగాలతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు హింసకు పాల్పడి గుంటూరు జిల్లా తాడేపల్లిలో వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి చేసి చంపేశారని తెలిపారు. మరొక వైపు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అనుసరించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు ముందుగా ఆయనేమిటో ఆయన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత చెప్పారు. ఒక నియోజకవర్గానికి పరిమితమైన ఆయన చంద్రబాబు మెప్పు పొందేందుకు సీఎం జగన్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ను ఢీ కొట్టలేక హత్యయత్నాలకు పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలను నిత్యం మోసం చేసే చంద్రబాబు, లోకేష్ నయవంచకులని మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది, అమరావతి రాజధాని పేరుతో వేల కోట్లు దోచుకున్నది చంద్రబాబునని అన్నారు. ఓటమి ఖాయం కావడంతో దిక్కుతోచిన స్థితిలో చంద్రబాబు, కాలువ శ్రీనివాసులు లాంటి వాళ్లు సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీనివాసులకు దమ్ముంటే సీఎం జగన్ పాలన, చంద్రబాబు పాలనలో ఏది ప్రజలకు మేలు చేసిందనే అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అమరావతి రాజధాని పేరు మీద భూములన్నీ కూడా ఆక్రమించి, వేల ఎకరాల భూములు ఆక్రమించి దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చి కోట్ల రూపాయలు గడించింది చంద్రబాబు నాయుడు, లోకేష్ గాదా, కాలువ శ్రీనివాస్ గారు. మీరు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇదంతా చూస్తూ చోద్యం చూసారా కాలువ శ్రీనివాస్ గారు? మీరు చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేస్తుంటే ప్రజల్ని, మరి కృష్ణా జలాలు రాలేదు మా అనంతపురం జిల్లాకి అని మాట్లాడుతున్నాడు కాలువ శ్రీనివాస్ గారు. సిగ్గుండాలి కొంచెమైనా అలా మాట్లాడడానికి కాలువ శ్రీనివాస్ గారికి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తానంటే చంద్రబాబు నాయుడు అడ్డుకొని తనే నిర్మిస్తానని చెప్పి కేంద్రం నుంచి ప్యాకేజీలు తీసుకొని దాన్ని ఏటీఎం గా వాడుకొని కోట్ల రూపాయలు తినింది చంద్రబాబు నాయుడు కాదా? ఆ రోజు స్వయాన దీన్ని ఏటీఎం గా వాడుకొని తింటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నరేంద్ర మోడీ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఎట్లా మిత్రపక్షంలో ఉన్నారు మీరు? మరి ఒకసారి మరి నరేంద్ర మోడీ గారిని అడగమని కూడా నేను కాలువ శ్రీనివాస్ గారు చెప్తున్నాను. మరి ఆయన మాట్లాడుతున్నారు, నిన్న ప్రజలు సంతోషంగా లేరు, ఆనందంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన, మా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దేవుడు అని. నిజంగంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, దగ, కుట్రలు, ప్రజల్ని ఎన్ని రకాలుగా వంచాడు, ఎన్ని రకాలుగా మోసం చేశాడు. ఈ రాష్ట్రంలో ఎస్సీలన్నీ, బీసీలన్నీ మోసం చేశాడు, వాళ్ళని అవమానపరిచాడు. మరి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పరిపాలనలో విద్యా విధానంలో విద్యార్థులకు ఏమైనా మంచి చేశాడా అని అడుగుతున్నాను నేను. మోసం చేశాడు, దగా చేశాడు మాట్లాడుతున్నాడే కాలువ శ్రీనివాస్. మొత్తం కూడా కార్పొరేట్ పాఠశాలలకి మరి నారాయణ చైతన్య కళాశాలని పెంచి పోషించింది, వంత పాడింది చంద్రబాబు నాయుడు కదా? మరి ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా పెద్ద చదువులు చదువుకోవడానికి ఈరోజు పాఠశాలల రూపురేఖలు మార్చి మరి నాడు నేడు, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, ఇంగ్లీష్ మీడియం, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఎన్నికల సంఘం ఆదేశించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 8వ తేదీన వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. న్యాయ రాజధాని అంటే ఇదేనా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని అన్నారు. కనీసం మంచినీళ్లు లేవు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత పడే పరిస్థితి ఏంటి? ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. ఏది ఎక్కడ కనపడితే ఆర్టీసీ, విద్యుత్తో పాటు అన్నిటి ఛార్జీలు పెంచారు. ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాగేసుకుంటున్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు.
ప్రత్యేక హోదాని మోసం చేసేందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయటానికా? దేనికి సిద్ధం అని షర్మిల ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో పేదలను నామినేషన్ ర్యాలీకి తరలించి అదేదో మహా అద్భుతమని గొప్పలు చెప్పుకునే ఘనత మంత్రి విడుదల రజనీకి దక్కిందని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎద్దేవా చేశారు. అంతా ప్రజాబలం ఉన్న నేత అయితే చిలకలూరిపేట నుంచి వచ్చి గుంటూరు పశ్చిమంలో పోటీ చేయడం ఎందుకని నిలదీశారు. సోమవారం మేము కూడా నామినేషన్ వేస్తున్నామని, నిజమైన అభిమానంతో వచ్చే జనం ఎలా ఉంటారో చూడండి పరోక్షంగా వైసీపీ నేతలకు సూచించారు. స్థానిక 20 డివిజన్ లో టీడీపీకి చెందిన నీలం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరును గుంటలూరుగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. వైసీపీ చేస్తున్న ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో నగరవాసులకు కనీస వసతులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉల్లి గోపాల్, పారిశెట్టి రఘు, చల్ల సాంబశివరావు, తిరుమలశెట్టి, శివరామకృష్ణ, ఉగిరాల సీతారామయ్య, నిమ్మల శేషయ్య, వాసు, ఆలహరి పాల్గొన్నారు. జనసేన, బీజేపీ అభిమానులు, నాయకులు అందరూ కలిసి ఆత్మీయ సమావేశంలాగా బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. అందరిని ఒకసారి కలవటానికి. ఇది అయిపోయిన వెంటనే మాకు తెలుగుదేశం పార్టీలో బీ ఫామ్స్ ఇస్తారు. ఇవాళ అక్కడికి వెళ్ళి బీ ఫామ్స్ తీసుకొని రేపు మార్నింగ్ నామినేషన్ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ కార్యక్రమం చేసే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో పాల్గొనమని. థ్యాంక్ యూ. ఈరోజు మేయర్ గారి డివిజన్లో పర్యటిస్తున్నారు కదా, ఈ డివిజన్లో మీ బలం ఎంత ఉందనుకుంటున్నారా? ఎంత మెజార్టీ వస్తుంది? 27. అమ్మ, నా దగ్గర అంత లెక్కలు కరెక్ట్గా లేవు, కానీ ఇక్కడ చూసేటువంటి మీరు అట్మాస్ఫియర్ చూస్తే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, హ్యాపీ అట్మాస్ఫియర్, ఆనందకరమైనటువంటి అట్మాస్ఫియర్ చూస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి వారు వన్ సైడ్ అయిపోద్ది. మరి విడుదల రజనీ గారు నిన్న నాకు వచ్చిన జనసందోహం చేస్తే మాదే గెలుపు, మా వైపే ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. దాని మీద మీకు ట్రాక్టర్లో చూసారా మీరు? ఆ ట్రాక్టర్లు ఎట్లా ఎక్కిచ్చారో వాళ్ళని? ఆ ట్రాక్టర్లు ఎలా ఎక్కిచ్చారంటే ఒక మనుషుల్లాగా కాకుండా ఇట్లా పెట్టి వాళ్ళకి పాపం పేదవాళ్ళ బలహీనతల్ని, డబ్బులు ఇవన్నీ మీకు తెలియందే ఉంది, ఎక్కిచ్చి అట్లా తీసుకెళ్ళి 50 అడుగులకు ఒకటి ఏదో గజమాలంట. సరే, అవినీతి సొమ్ముతో వస్తే ఇలానే ఉంటుంది. ఎవరైనా సరే అంత అక్కడ అవినీతి సొమ్ము తీసుకొచ్చి ఆ ప్రాంతం అంత అభిమాన సందోహం వాళ్ళకుంటే చిలకలూరుపేటలో పోటీ చేసే పనిగా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సరే, ఏదేమైనా రేపు మేము నామినేషన్ ఇస్తాం. నిజమైన అభిమానంతో వచ్చేటువంటి జనం ఎలా ఉంటారో రెండింటిని కంపేర్ చేస్తే అమాయకులకు కూడా అర్థమవుతుంది. దానికి మేము అందరం వచ్చాము. అందరం కూర్చొని చాలా చక్కగా ముచ్చటించుకున్నాము. ఇంకా కొద్దిసేపట్లో బీఫామ్లు అందుకోవడం కోసం మంగళగిరి వెళ్ళబోతూ ఉన్నాము. అయితే మీరు ఈ డివిజన్లో అని అడిగారు. ఈ డివిజన్లో చాలా అద్భుతమైన స్పందన ఇదివరకే లభించింది. ఎందుకంటే ఇంతకు ముందే మేము ఇక్కడ పర్యటించడం జరిగింది, క్యాంపెయినింగ్ చేసుకోవడం జరిగింది డోర్ టు డోరు. మేయర్ గారి రోడ్డు అయినా కూడా చాలా అద్భుతమైన అశేష స్పందన మాకే ఉంది. ఎంతోమంది మాకు ఆనాడు ఎదురొచ్చి ఆహ్వానించి మమ్మల్ని స్వాగతించి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఇంటింటికి తిరిగిన పరిస్థితి అప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఎదురు చూస్తున్నామమ్మా, ఎప్పుడెప్పుడు మనం వైసీపీ ప్రభుత్వాన్ని పంపించేయాలి, మన కూటమి ఎప్పుడు గెలుస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాము, మీ రాక్కే ఎదురు చూస్తున్నాము అని చెప్పడం జరిగింది ఆనాడే. ఈరోజు ప్రజలు కొత్తగా చెప్పబోయేదేం లేదు. వారి ఎదురు చూపులన్నీ కూడా మా ప్రభుత్వం గురించి. అయితే సమావేశం చాలా అద్భుతంగా ఉంది. పెద్దలందరినీ కూర్చుని మేము మాట్లాడుకున్నాము. నాయకులందరూ వచ్చారు, మద్దతుగా వచ్చారు. ఆత్మీయంగా అందరం మాట్లాడుకోవడం, టిఫిన్ చేయడం జరిగిందండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోజుకి 4-5 నాయకుల్ని సీఎం సమక్షంలో రజనీ గారు చేరుస్తున్నారు. సీఎం గారి సమక్షంలో నాయకుల్ని చేర్చడం అని అంటే, ఒక్కరు చేరడానికి వస్తే ఒక గుంపు వచ్చింది అని చెప్పి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఎన్ని దొంగ అవినీతి పరులైన కార్పొరేటర్లు మాత్రమే వైసీపీని వీడాలని కార్యకర్తలు పార్టీ వెంట నడుస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. పిలిస్తే పలికే ముస్తఫా కుటుంబానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు. అభివృద్ధికి చిరునామాగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని నిలిపామని వివరించారు. స్థానిక 15 డివిజన్ కార్పొరేటర్ అజయ్ ఆధ్వర్యంలో సాయికృష్ణ నగర్లోని జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ
స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆమె చిరు వ్యాపారులతో ముచ్చటించారు. వారి వ్యాపార తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫాతిమా అట్లు వేసి అలరించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదరికంపై విజయం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారం సాయికృష్ణ కాలనీ 15వ వార్డులో మన ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే అజయ్ కార్పొరేటర్, అలాగే పానుగుంటి చైతన్య, ప్రతి ఒక్కళ్ళు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ప్రతి గడపకి టచ్ చేస్తే వాళ్ళే అభిమానంగా వస్తున్నారు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి మేము కృషి చేస్తాము. కృషి చేయడం అంటే మా అమూల్యమైన ఓటు వేస్తాము. ఎందుకంటే మంచి చేస్తున్న వ్యక్తికి మేము తోడుంటే ఇంకా మంచి చేస్తారని చెప్పి ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా 100%లో ఈరోజు నేను చెప్తున్నాను, 100% మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తాం. చిన్న పిల్లలతో సహా స్టార్ క్యాంపెయినర్స్ అంటే మేము ఎవరిని అడ్వర్టైజ్మెంట్లు కానీ లేకపోతే ప్రోమోస్ కానీ మేమేం చేయట్లేదు. మా స్టార్ క్యాంపెయినర్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా జైలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలని. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్నగారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా, ఆ నమ్మకం ఈరోజు నా మీద చూపిస్తున్నారు. ఖచ్చితంగా అమ్మ, మీ నాన్నగారు చేసిన మంచి పనులే నీకు మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఒక నాయకుడు అంటే ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు నడవాలి. అది ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే మనం దీంట్లో ఉన్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారో అదేవిధంగా గుంటూరు తూర్పులో కూడా ముస్తఫా గారు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇదన్నీ పాజిటివ్లు. ఇవన్నీ ఖచ్చితంగా మరి డెవలప్మెంట్ అంటే ఎక్కడో డెవలప్మెంట్ అంటే రోడ్లు, డ్రైన్లే కాదు. డెవలప్మెంట్ అంటే ఒక కుటుంబం డెవలప్మెంట్ చెందాలన్నా కూడా అది కూడా డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా డెవలప్ చెందారంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అంటే చదువు, విద్య, వైద్యం ఇచ్చి ఒక కుటుంబాన్ని డెవలప్ చేశారు. ఇవన్నీ అయితే రానున్న రోజుల్లో ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉండే విధంగా మేనిఫెస్టో అనేది రూపకల్పన చేస్తున్నాము. ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇస్తాం. అలాగే ఈ గెలుపు అనేది ప్రజలందరిది గెలుపు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజానికం ఉన్నారు, ప్రజలందరూ తోడున్నారు. ఇవన్నీ కలుపుకొని మరి ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపంలో వాళ్ళ ప్రేమ ఆప్యాయత చూపిస్తారు. మే 13వ తారీఖున జరిగే ఓటర్కి ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాల్సిందిగా, ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి మీ హక్కును వినియోగించుకోవాలి. ఎందుకనంటే ఓటు వేస్తేనే మనం అడగగలము, ఓటు వేస్తేనే మనం 5 సంవత్సరాలు మనం వాళ్ళ వెంటే వాళ్ళ ఏ పనైనా చేయించుకోగలము. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ప్రజలకు ఎప్పుడు చేరువయ్యే పార్టీ. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ
పాటు గుంటూరు తూర్పు ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ తరపున నేను క్యాండిడేట్ని, మీరందరూ ఆశీర్వదించండి. మీ అండదండలు ఆశీర్వాదాలు కావాలి. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మే 13వ తారీఖున భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ముగ్గురు వెళ్ళారండి, దాని గురించి ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పార్టీ బలమే మా కార్యకర్తలు, మా నాయకులు. ఇప్పుడు జెండా మోయిన వాళ్ళకి దాని విలువ తెలియదు, అందుకోసం వాళ్ళకి నైతిక విలువలు లేవు. ఏ విషయంలో అనంటే వాళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉండే ముస్తఫా గారిని వాళ్ళు మోసం చేశారు, పార్టీకి మోసం చేశారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళ వల్ల ఒక్క ఓటు కూడా పడదు. ఈరోజు మీరు చూసుకుంటే వాళ్ళతో పాటు ఒక క్యాడర్ కూడా వెళ్ళలేదంటే దాన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళకి ఎలాంటి విలువ ఉంది పార్టీలో అనేది, ఎలాంటి విలువ ఉందనేది ప్రజల్లో. ఎందుకంటే పనులు చేయించుకోలేకపోయారు, అదేవిధంగా ప్రజల దగ్గర అవినీతి చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళని దూరం పెడితే దాని మీద కక్ష సాధింపులు చేసి ఈరోజు వాళ్ళు వెళ్ళడం జరిగింది. పార్టీలో గౌరవం దక్కట్లేదనే మాట వాళ్ళు చెప్తున్నారు. అది అవాస్తవం. ఎందుకంటే దక్కకపోతే ఇంతమంది నాయకులు కానీ కార్యకర్తలు ఎందుకు ఉంటారు? మా దగ్గర ఉన్న కార్యకర్తలు నాయకులు దాదాపుగా 2500 మంది ఉన్నారు. ఇవన్నీ మీరు ఒక్కసారి చూసుకోండి. ఆ ముగ్గురు వెళ్ళినంత మాత్రాన పార్టీకి నష్టం ఏమీ లేదు, అలాగే ప్రజలకు ఏం నష్టం లేదు. ప్రజలకి మేము అందుబాటులో ఉంటాం, ప్రజలకి మేము తోడుంటాం. మా క్యాడర్ ఉంది, మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారు. ఎవరు ఈ కార్పొరేటర్లు వెళ్ళినంత మాత్రాన ఏ విధమైన నష్టం ఏమీ లేదండి. ప్రజలకి అది అర్థమవుతుంది. ప్రజలకి బుద్ధి చెప్పే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా ప్రజలందరూ ఓటు వేస్తారు. స్థానిక 15వ వార్డులో నూరి ఫాతిమా గారిది ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. మీరు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం వాళ్ళు కనిపించింది కూడా లేదు. ఈరోజు మేము కానీ ముస్తఫా గారు కానీ నూరి ఫాతిమా గారు కానీ ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు వైసీపీ క్యాడర్ అని చెప్పుకునే మేము ప్రతి ఒక్కళ్ళం చాలా గర్వంగా తిరగలుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఈ జన్మభూమి కమిటీలు పెట్టి అవినీతికే వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనం వాలంటరీ వ్యవస్థ కానీ గృహసారథుల వ్యవస్థ కానీ ప్రతి ఒక్కళ్ళు వైసీపీ క్యాడర్ మొత్తం అందుబాటులో ఉంది. కాబట్టి ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మేము హాయిగా తిరగలుగుతున్నాం. ఈ 15వ వార్డులో నుంచి ప్రతిసారిలాగే ఆనవాయితీ ప్రకారం 2014లో 2019లో మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో రేపు 2024లో భారీ మెజార్టీ తెస్తాము. దీన్ని ఎవరు ఆపలేరు. నూరి ఫాతిమా గారు టికెట్ అనౌన్స్ చేసిన రోజే గుంటూరు ఈస్ట్ విజయం మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. దాంట్లో మా పాత్రగా మా వార్డు నుంచి ప్రతిసారి నుంచి సంగడగుంట 15వ వార్డు నుంచి మెజార్టీ తెచ్చే విధంగా ఈసారి భారీ మెజార్టీ తెస్తాం కన్ఫర్మ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ స్థానిక సాయికృష్ణ నగర్లో 1,88,00,000 రూపాయలకి సైడ్ డ్రైన్స్ ప్లస్ వెట్ మిక్స్ రోడ్లు అన్నీ శాంక్షన్ అయి ఉన్నాయండి. ఎలక్షన్ టైం ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ వర్క్ ఇప్పుడు కూడా జరుగుతుంది. మేము చెప్పే ప్రభుత్వం చేసే ప్రభుత్వం కానీ వాళ్ళలాగా చెప్పి చేయకుండా ఉండే ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లాగే వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త డిసిప్లిన్గానే ఉంటారు. మీరు అసలు ఇంకా మమ్మల్ని అడగక్కర్లేండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆల్రెడీ సాయికృష్ణ నగర్ 10 లైన్లు ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే 9వ లైన్, 8వ లైన్, 7వ లైన్ అటు నుంచి వర్క్ స్టార్ట్ అయిందనమాట. ఇట్లా మొత్తం కట్టుకుంటూ వస్తున్నారు. 1,88,00,000 రూపాయలు ఎక్కడైతే అభివృద్ధి జరగకుండా వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి వీళ్ళకి చేసేవాళ్ళు టీడీపీ గవర్నమెంట్ అండి, పేదలకు చేసేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్. 5 సంవత్సరాల్లో మేము ఏం చేసామంటే మేము పేదలకే అందుబాటులో ఉన్నాం. 70% ఓటింగ్ ఉన్న పేదల మొత్తానికి 70% ప్రతి ఒక్కరు నీడ్స్ అన్నీ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రేపు మళ్ళీ వచ్చింది. అదేవిధంగా మేమందరం కూడా ఆయన అభివృద్ధి ఏమండి ఘనమైన మెజారిటీ గుంటూరు ఈస్ట్లోనే ఎప్పుడు మెజార్టీ వచ్చే దాంట్లో 15వ వార్డు మా సంగడగుట్ట మా మెజార్టీ ఉండిద్ది. రేపు కూడా అన్ని వార్డులతో పోలిస్తే ఘనమైన మెజార్టీ, భారీ మెజార్టీ. ఎందుకంటే టీడీపీ క్యాడర్ ఇక్కడ లేరండి పాపం. వాళ్ళు నూరి ఫాతిమా గారు ఇచ్చినప్పుడే వాళ్ళందరూ వచ్చి వైసీపీలో చేరుతున్నారు. ఏదో ఒకళ్ళిద్దరు వాళ్ళు ప్రలోభ పెట్టి తీసుకెళ్ళటమే తప్ప మిగతా వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారు. ఇక మెజార్టీ ఉండి మా క్యాడర్ ఓట్లు వేస్తే చాలు ఇంకా బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతే 2024 సునామీ వచ్చింది. నూరి ఫాతిమా గారు ఘన విజయంతో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.